చక్కెర కంటే తీపి చక్కెర కంటే తీపి దధి సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని మీరు స్మరించుము రామనామము స్మరించుము రామనామము. Sweeter than the sugar, tastier than the butter, sweeter than the honey, the nectar. Sweetest is the matchless, glorified name of Rama. Speak out, sing his glory, Ramanama. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. రామాయణమనగా కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క మార్గము, పవిత్రమైనటువంటి యొక్క ద్వారము, పవిత్రమైనటువంటి యొక్క చర్యలు. Ramayana represents a sacred path, a sacred door towards the divinity and the sacred story in the history of God. రామనామమునకు మించినటువంటి అమృతం మరొకటి లేదు. There is nothing sweeter, nothing is greater than Rama's name. ఈనాడు ప్రజల లోపల నామచింతన మర్చిపోతున్నారు. And today people have forgotten to chant. ఏదో సినిమా నామాన్ని ఇంత చెప్పుకుంటూ ఉంటున్నారు. They are only repeating film songs. కాదు కాదు, దానివల్ల దేశం ఈ గతి పట్టిపోయింది. That is responsible for the present state of the country. ఎక్కడే గాని ఏ వ్యక్తి కానీ ఏ గొప్పవాడైనా కానీ రామకృష్ణ అని కూడా తలుచుకోవటం లేదు. No great man of any stature is thinking of గొప్ప చదువులు, గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్ప మేధావులు కూడా ఈనాడు విభూతి పెట్టుకోవటం మర్చిపోతున్నారు. The great people, the intellectuals, they are forgetting to apply vibhuti on their forehead. ఇంటిలో పెట్టుకుంటారు, బయటకు వస్తారని తుడిచివేస్తారు. They will have it at home and erase it the moment they come out of the house. ఈ విధమైనటువంటి ఫ్యాషన్ గా బయలుదేరింది. This has been the modern fashion. ఈ ఫ్యాషన్ మానవుని హతం చేస్తూ ఉంటుండాలి. And the modern fashion is responsible for the total ruin. మనం ఎవరైనా ఏమని అనుకోని, Let anybody think whatsoever. ఏ విధమైనటువంటి భయపడనక్కర్లేదు. Let's not be afraid. దైవనామాన్ని చెప్పుకోవడానికి ఎందుకు భయము? Why should we be afraid to repeat God's name? కాబట్టి ప్రపంచంలో మూల మూల వీధి వీధి వాడవాడ కూడా రామనామాన్ని చెప్తూ రావాలి. Therefore we should chant Rama's name. రామ, కృష్ణ, గోవింద, నారాయణ, శివ, విష్ణు అనే ఈ శివనామం కానీ, విష్ణునామం కానీ, రామనామం కానీ ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి. And we should repeat God's name, any name of your choice. ఈనాడు ఆ స్మరణ అనేటువంటి తప్పిపోయింది. You have forgotten Namasmarana. భగవత్ నామస్మరణ లేకపోవడం చేతనే ఇంటింటి ఎందుకు కూడా చిక్కులు బయలుదేరుతున్నాయి. And there are problems and worries in every family because people are not. ఒక్కొక్క అన్నదమ్ములకు కలహాలు బయలుదేరుతున్నాయి. There is a conflict among brothers. కారణం ఏమిటి? Why? ఈ పవిత్రత లోపల లేకపోవడం చేతనే ఈ అపవిత్రత వచ్చి there is no sacred quality within, therefore all unsacred things. ఈనాడంతా కూడా ధనము 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 ధనము. And today money is the main పదవి 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 పదవి. ఏమిటి ఈ పదవులు? We want money and position. ఏమిటి ఈ ధనము? What for? ఇవి మనం రక్షించేటువంటిది. That protects you. ఎంతమంది ధనవంతులు లేరు ప్రపంచంలో? There are plenty of rich ఎంతమంది అధికారం లేరు ఈ ప్రపంచంలో? వారంతా సుఖశాంతిని పొందుతున్నారా? Do you think they are happy? No. మనకు సుఖాన్ని, ఆనందాన్ని, శాంతిని అందించేటువంటిది భగవత్ నామము, భగవత్ స్మరణే. That which confers safety and security, peace and happiness is only God's name, nothing whatsoever. దీన్ని అలక్ష్యం చేసేటువంటి వారికి అదోగతే పడుతుంది. The people who neglect God's name will ruin themselves.
కనుక మనం అలక్ష్యం ఏనాడు కూడా చేయకూడదు. We should never neglect God's name. ప్రతి నామాన్ని కూడా మనం చింతిస్తూ రావాలి. We should sing every name of God. శివుడు పంచాక్షరి స్వరూపుడు. And Shiva's name has got 5 letters. నమో నారాయణ అష్టాక్షర స్వరూపము. And Namo Narayana 8 letters. ఈ పంచాక్షర స్వరూపము అష్టాక్షర స్వరూపంలో ఉన్నటువంటి ప్రాణములే మన యొక్క నామములు. And therefore that's the name that we have to follow, adhere and repeat. కనుకనే భగవంతుడు చెప్పాడు. Lord said. పంచాక్షరంలో ఉన్నటువంటి యొక్క మకారము. And the letter Ma. ఈ అష్టాక్షరంలో ఉన్నటువంటి యొక్క లక్షణము and this 8 letter రకారము Ra. ఈ రెండింటి యొక్క ఏకత్వమే the combination of Ra and Rama is Rama. పంచాక్షరంలో ఉంటుండాలి. And then we find 5 letters. ఓం నమో నమః శివాయ. నమః శివాయ 5 letters. నమః శివాయ. నమః శివాయ. మకారమే లేకుండా పోతే ఎందులో without this letter Ma. నః శివాయ అంత అమంగళమే. నః శివాయ everything is inauspicious. మకారమే చేరినా అంత మంగళమే. And once there is నమః శివాయ. నమః శివాయ. మా మకారం తీసేస్తే even Ma నః శివాయ శివం కాదు ఇది. When Ma is deleted, well there is nothing of నమో నారాయణాయ. నమో నారాయణాయ అనగా అక్కడ మకారం ఉండాలి. and there the Ra is necessary. ఆ మకారం అనేటువంటిది without this Ra, లేకపోతే అక్కడ కూడా అమంగళమే. without this it's meaningless. ఈ శివాక్షరంలో ఉన్నటువంటి రకారము and this letter here in Shiva, అష్టాక్షరంలో ఉన్నటువంటి మకారము రెండు చేరే రామా అని both together constitute Rama. రామరూపాన్ని దర్శించినటువంటి వారికి the one who sees Rama form, లేదు. they don't have any kind of worldly desire. ప్రపంచం లోపల రామశక్తిని రామనామమును ఎంతవరకు వర్ణిస్తుంటూ వచ్చింటాడు. వాల్మీకి చాలా గొప్పగా వర్ణించాడు. Valmiki described in full the greatness and the depth of Rama's name and his form. రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కళ్యాణ రామ రాఘవ రామ కోదండ పట్టాభి రామ రామ కళ్యాణ రామ రాఘవ రామ కళ్యాణ రామ రాఘవ రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీయొక్క మాట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ నీ పాటే రామ నీకెవరు చూడు రామ శ్రీకంఠ చూడు రామ నీవు నీవాడు రామ నాతో మాట్లాడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నామమే మేలు చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు నీ నామమే మేలు నీ చింతనే చాలు రామనామమే మేలు రామ చింతనే చాలు రామనామమే మేలు రామ చింతనే చాలు రామ నేను నీవాడు రామ
నాతో మాట్లాడు. రామా నేను నీవాడు, రామా నాతో మాట్లాడు.